వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. గ్రూప్ 2 అభ్యర్థి హల్చల్, పక్కింటి అబ్బాయి మోసం, గ్రామాన్ని హడలెత్తిస్తున్న కిడ్నీ వ్యాధి, సోదరుల్ని చంపిన సోదరి, మరిన్ని తాజా విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. గుంటూరులోని వివిఐటీలో గూగుల్ ఏఐ స్కిల్ సెంటర్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏపీని స్కిల్ హబ్ గా తయారు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇందులో భాగంగానే గూగుల్ తో ఒప్పందం చేసుకున్నామన్నారు. వివిఐటీలో పైలట్ ప్రాజెక్టు గా అమలు చేస్తున్నామని, ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెమ్మసాని సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న మంత్రి అంతర్జాతీయంగా ఏపీకి మంచి సంబంధాలు ఏర్పడతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఒక విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ని ఏఐ స్కిల్డ్ హబ్లా తయారు చేయాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ముందుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నప్పుడే అందిపుచ్చుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగువారు ముందంజలో ఉండే విధంగా గూగుల్ వారితో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ సిస్టమ్స్ అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజెస్లో ఈ ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ చేయాలనేటువంటి నిర్ణయం చేశారు. అందులో మీరు చూస్తుంటారు, ఒక 3 days బ్యాక్ ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. అందులో భాగంగా గుంటూరు పార్లమెంట్లో ఈ రోజున వివిఐటీని ఒక పైలట్ నీరుకొండలో ఎంజీఆర్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. రాజధాని రైతుల సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని నారాయణ చెప్పారు. నీరుకొండలో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని R5 జోన్ తీసుకొచ్చిందని మంత్రి విమర్శించారు. R5 జోన్లో పట్టాలు ఇచ్చిన పేదలకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పాత కాంట్రాక్టులు రద్దు చేయకపోవడంతో 6 నెలల సమయం వృధా అయిందని, లేదంటే అమరావతి పనులు ఎప్పుడో ప్రారంభమయ్యేవన్నారు నారాయణ. ఇప్పటికే 20,000 కోట్ల పనుల టెండర్స్ కు అథారిటీ ఆమోదం తెలిపిందని, 4-5 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు మంత్రి. ఈ రాజధాని 3 సంవత్సరాలను కంప్లీట్ చేయాలన్నారని, 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలున్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. 1.5 years, 2 years. ఏదైతే 3,600 బిల్డింగ్ల అధికారుల కోసం ఆల్మోస్ట్ 80%, 90% వర్క్ అయింది. ఇవన్నీ కూడా 9 నెలలు అయిపోయి అధికారులకు డిస్ట్రిక్ట్ చేస్తాం. 9 నెలల సమయం. అయితే ఐకానిక్ టవర్స్ 50 అంతస్తులు, 40 అంతస్తులు ఉన్నాయి, 5. ఆ టవర్స్ అసెంబ్లీ, హైకోర్టు మాత్రం అది 3 సంవత్సరాలు పడుతుంది. ఏలూరు జిల్లా పట్టిసీమలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని, నాణ్యమైన గోతాలు, రవాణా సౌకర్యం కల్పిస్తుందని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలవరం RSK నుంచి ప్రతి ఒక్క రైతు ప్రభుత్వానికి ధాన్యం అమ్మేలాగా చర్యలు తీసుకున్నామని నాదెండ్ల చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు రుసుము చెల్లించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. విజయవాడలో బుడమేరు వరదలను ఎదుర్కోవడంలో NIDM, NDRF సంస్థలు సమర్థవంతంగా పనిచేశాయన్నారు హోంమంత్రి అనిత. NIDM ఆధ్వర్యంలో అధికారులకు విపత్తులపై ఇస్తున్న శిక్షణా కేంద్రాన్ని ఆమె సందర్శించారు. హుద్హుద్, బుడమేరు వంటి విపత్తులను సీఎం చంద్రబాబు సారథ్యంలో ఎదుర్కొన్నామని అనిత తెలిపారు. రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు అనిత. విపత్తు నిధులకు ఢోకా లేదన్న మంత్రి NIDM వంటి సంస్థలు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ అయిపోయిన తర్వాత స్టేట్ లెవెల్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఉంటుంది. రేపు పొద్దున్న మనం డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి టెక్నాలజీని యూజ్ చేసుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కానీ, టెక్నాలజీని బేస్ చేసుకొని మనం ఈ ఎన్యూమరేషన్స్ మనం ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న డీప్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా డీప్ కానీ, అదేవిధంగా ఏఐని కానీ యూజ్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి విపత్తులు, ఒకటే మాకు ధ్యేయం ఏంటంటే హ్యూమన్ లాస్ ఎట్టి పరిస్థితులు అవ్వకూడదు, ఆస్తి నష్టాన్ని తగ్గించాలి. ఈ రెండింటిని ఎక్కువగా మేము మేజర్ ప్రయారిటీ పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుందండి. ఏపీ
సీడ్స్, మార్క్ఫెడ్, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై అందించే అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చిరుధాన్యాలు, తృణధాన్యాల సాగు వినియోగం పెంచే విధంగా విత్తన దశ నుంచే రాయితీలు అందించాలన్నారు మంత్రి. 35% రాయితీపై గోదాములు అద్దెకు ఇచ్చి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించే వెసులుబాటు రైతులకు కల్పించాలన్నారు. రాయితీపై పచ్చిరొట్ట, ఎరువుల విత్తనాలు అందించాలని, భూసారం పెంపు, నాణ్యమైన దిగుబడి వృద్ధికి కృషి చేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ప్రజా దర్బార్లోనే కాదు, సోషల్ మీడియా వేదికగా కూడా మంత్రి లోకేష్ యాక్టివ్ గా ఉంటున్నారు. ట్విట్టర్ వేదికగా ఎవరైనా తమ సమస్యను చెప్పుకుంటే వెంటనే స్పందించి వారికి తగిన సాయం అందిస్తున్నారు. తాజాగా కిషోర్ గౌడ్ అనే ఓ నెటిజన్ తనకు ఎదురైన సమస్యను ట్విట్టర్ వేదికగా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. కాణిపాకం దేవాలయంలో దోపిడీ చాలా దారుణంగా ఉందని వాపోయాడు. 500 రూపాయలు సాధారణ ఆశీర్వాదం టికెట్ తీసుకున్నాం, దానిపై ఇద్దరికి మాత్రమే అని రాసి ఉంది. అయితే ఒక్కరిని లోపలికి పంపారని కిషోర్ తెలిపారు. ఇదేంటని అడిగితే ఇక్కడ రూల్స్ ఇంతే, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చారని కిషోర్ గౌడ్ అన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని భక్తులకు అన్యాయం జరగకుండా చూడండి అంటూ టికెట్ తో సహా ట్వీట్ చేశారు. కిషోర్ గౌడ్ చేసిన ట్వీట్ పై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఈ సమస్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కాణిపాకంలో దర్శనానికి సంబంధించి ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా చూస్తామన్నారు. దేవాదాయ శాఖతో కలిసి పనిచేయాలని తన టీంకు సూచించామని లోకేష్ ట్వీట్ చేశారు. మంత్రి నారా లోకేష్ హామీ ఇవ్వడంతో కిషోర్ ఆనందం వ్యక్తం చేశారు. విసన్నపేట మండలం పుట్రెల గ్రామంలో సోషల్ మీడియా కార్యకర్త బేతంపూడి గిద్దియోను పరామర్శించారు. దేవినేని అవినాష్ మాజీ సీఎం జగన్ అందించిన 1,00,000 పార్టీ నాయకుల ద్వారా మరో 1,00,000 ఆర్థిక సహాయాన్ని గిద్దియోను కుటుంబానికి అందజేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని అవినాష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. అధికారం చేపట్టి 6 నెలలు దాటినా రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోటోలు చేతిలో పట్టుకుని మోకాళ్లపై కూర్చుని ఆందోళన చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమను తక్షణమే విద్యాశాఖలో విలీనం చేయాలన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా వారు పేర్కొన్నారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలు, ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జనగామ కలెక్టరేట్ ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా ఇచ్చిన హామీలు, అబద్ధాలతో విధానం బయటపడతా ఉంది. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఎస్ఎస్ఏ మరియు కస్తూర్బా పాఠశాలకు సంబంధించిన సిబ్బంది గత 7 రోజుల నుండి రిలే దీక్షలకు ప్రతి జిల్లా కేంద్రంలో కూర్చోవడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారి హక్కుల సాధన కోసం రుణమాఫీపై రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా తొంబరావుపేటకు చెందిన 50 మందికి పైగా రైతులు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. ప్రభుత్వం రుణమాఫీ ఇచ్చామని చెబుతున్నా తమకు మాత్రం అందలేదని కలెక్టర్ సత్యప్రసాద్ కు విన్నవించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రుణమాఫీ అందజేయాలని రైతులు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం కిడ్నీ వ్యాధితో మంచం పట్టింది. గ్రామంలో 10ల సంఖ్యలో ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కిడ్నీ వ్యాధితో మృత్యువాత పడుతున్నారు. దీంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో పర్యటించారు. వ్యాధికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సరైన వైద్యం అందక ఖమ్మం, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు బాగా ఎక్కువ అవుతున్నారు. అది వయసుతో కూడా సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. మరి అది దేనివల్ల వస్తుందనేది మాకైతే ఇప్పటివరకు అంత చిక్కటం లేదు. మరి అధికారులు స్పందించి ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అనేది
అన్ని రకాలుగా టెస్టులు చేసి దాన్ని నిర్ధారణ చేసి మా యొక్క అనంతారం గ్రామంలోని ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. ఇప్పుడు బారిన పడిన వాళ్ళకు కూడా మందులు ఇచ్చి అందరినీ ఆరోగ్యం కాపాడాలి. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సింహగర్జన పేరుతో చేపట్టిన ర్యాలీకి మాలలు భారీగా తరలివచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో మార్పులు చేస్తోందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణతో మాలను విడదీసే కుట్ర జరుగుతోందన్నారు నేతలు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో మాలలు తమ ప్రతాపం చూపుతారన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ డైరీ ఫార్మ్ పిల్లర్ నెంబర్ 210 వద్ద డీటెయిలింగ్ డెవిల్స్ ఎక్స్క్లూజివ్ 2వ బ్రాంచ్ ను ప్రారంభించారు. నక్మల్ గెహ్లాత్, బలరాం భాటి, బంకటిలాల్ భాటి, సౌరభ్ భాషా, సికందర్ ధారాడియాలు బ్రాంచ్ ను అట్టహాసంగా ప్రారంభించారు. ప్రముఖ బ్రాండ్ కు చెందిన నూతన కార్లు, పాత కార్ల సర్వీసింగ్, డెంటింగ్, మెక్విల్ రీప్లేస్ తో పాటు కారు సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుందని రోషన్ లాల్ భాటి తెలిపారు. కస్టమర్ కారు సర్వీసింగ్ అయ్యేంత వరకు వేచి ఉండడానికి కేఫ్ ఫ్యూయల్ పేరుతో రిఫ్రెష్మెంట్ అందుబాటులోకి తెచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ దిలీప్ భాటి, స్టోర్ ఫౌండర్ రోషన్ లాల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. नया स्टोर रीओपन किया है डिटेलिंग डेविल्स एक्सक्लूसिव के नाम से अत्तापुर पिलर नंबर 210 पे। ये एक डिटेलिंग स्टूडियो है जिसके अंदर हम काफ़ी प्रकार के कार प्रोटेक्शन और केयर पैम्परिंग की सर्विसेज प्रोवाइड करते हैं। और ऑलरेडी हमारी 122 ब्रांचेस एक्टिव चल रही है, हमारी 123वीं ब्रांच है और ये वन ऑफ द लार्जेस्ट स्टोर हमारा इंडिया का है जिसमें हमारे को सारी की सारी सर्विसेज वन स्टॉप जगह पर मिलती है। चाहे वो आपको कार की डिटेलिंग हो, चाहे वो कार की पेंटिंग हो, चाहे आपको कार की कस्टमाइजेशन करानी हो, सब आपको పక్కింటి అబ్బాయిని నమ్మి నిలువున మోసపోయాడు రిటైర్డ్ ఉద్యోగి. బ్యాంక్ ఖాతా నుంచి 18 లక్షలు కాజేసిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన నక్క లక్ష్మణ్ SRSPలో అటెండర్ ఉద్యోగం చేసి 2011లో పదవీ విరమణ పొందాడు. అప్పుడు పెన్షన్ 20,000 వచ్చేది. అయితే ఈ మధ్య కాలంలో పెన్షన్ పెరిగిన విషయం లక్ష్మణ్ కు తెలియదు. దీంతో పక్కింటిలో ఉంటున్న దీకొండ తిరుపతి క్వాష్ చేసుకున్నాడు. బ్యాంక్ లో తన సెల్ నెంబర్ మార్చుకుని లక్ష్మణ్ కు వచ్చే 46,000 పెన్షన్ నుంచి ప్రతి నెల 26,000 కాజేసినట్లు ఈ మధ్యనే గుర్తించారు. పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోకపోవడంతో బాధితుడు జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. తనకు స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో మోసం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన డబ్బులు ఇప్పించాలని అధికారుల్ని కోరాడు. అక్రమంగా డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ గండి మైసమ్మ ప్రాంతానికి వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ను పట్టుకుని పరిగి పోలీసులకు అప్పచెప్పారు. తెలంగాణ కంటే కర్ణాటక రాష్ట్రంలో డీజిల్ ధర 10 రూపాయలు తక్కువ ఉండటంతో అక్రమ దందాకు తెరలేపారు. ఒక్కో ట్యాంకర్ ద్వారా ₹1,00,000 లాభం ఆర్జిస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. డీజిల్ అక్రమ దందా వెనుక ఎవరున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుపతి ఎయిర్పోర్ట్ లో పర్యటించారు. శ్రీవాణి దాతల బ్రేక్ దర్శనం కౌంటర్ ని పరిశీలించారు. రోజువారీ విరాళాలపై కౌంటర్ సిబ్బందిని విచారించి వివరాలు తెలుసుకున్నారు. చైర్మన్ సౌకర్యాలు, ఇతర సదుపాయాలపై భక్తుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఇటీవల కొండపైన భక్తుల రద్దీని తగ్గించేందుకు టీటీడీ కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తిరుపతి ఎయిర్పోర్ట్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్ ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం టీటీడీ తిరుపతి విమానాశ్రయంలో ప్రతిరోజు 100 ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్లను జారీ చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి గజగజ వణికిస్తోంది. వారం రోజుల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బేలా, తాండ్ర ప్రాంతాల్లో 6.3 కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కొచ్చెర, జైనాథ్, రామ్నగర్, ఆర్లీటీ వంటి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 7 కంటే దిగువన నమోదయ్యాయి. చలి తీవ్రతతో జనం అవస్థలు పడుతున్నారు. పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. గత 4 రోజులుగా చలి విపరీతంగా పెరిగింది. దీంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు. విశాఖపట్నం, చింతపల్లిలో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మినిమాములలో 8, అరకులో 9, పాడేరులో 10 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. దట్టమైన పొగమంచుతో రోడ్లపై వాహనదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. డే టైంలో కూడా హెడ్ లైట్స్ వేసుకుని వెళ్లాల్సి వస్తోంది.
ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులోను చలి చంపేస్తోంది. 4 రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూనవరం, బిఆర్పురం, చింతూరు, ఏటపాకలోను కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. That's all for now. Keep watching 10 TV.